వోయినిచ్ మ్యానుస్క్రిప్ట్ అర్థం కాని ఒక అద్భుతమైన గ్రంథం ఇది. ఈ గ్రంథం గురించి ఈ వీడియోలో చూద్దాం రండి. 1912లో విల్ఫ్రెడ్ వోయినిచ్ అనే పుస్తక వ్యాపారికి ఇటలీలోని ఒక పాత మఠంలో ఈ వింత గ్రంథం లభించింది. అయితే ఈ గ్రంథం సుమారుగా 240 పేజీలు కలిగి ఉంది. ఈ పుస్తకం ప్రపంచంలోనే అత్యంత రహస్యమైన గ్రంథంగా పిలువబడుతుంది. రేడియో కార్బన్ డేటింగ్ ప్రకారం ఇది క్రీస్తకం 1400 నుంచి 1440 మధ్యన రాయబడిందని పేర్కొన్నారు. ఈ పుస్తకంలో ఉన్న విశేషాలంటే ఇప్పుడు చూద్దాం. ఎవరికి అర్థం కాని లిపి రాయబడింది. ఈ పుస్తకంలోని భాష లేదా కోడ్ ప్రపంచంలో ఏ సంస్కృతితో కూడా సరిపోలేదు. కృత్రిమ మేధస్సు అయిన AI ద్వారా కూడా దీన్ని డీకోడ్ చేయలేకపోయారు. అలాగే ఈ పుస్తకంలో వాస్తవంలోని మొక్కలు ఉన్నాయి. ఇందులో చిత్రించిన అనేక మొక్కలు మరియు పూలు వాస్తవ ప్రపంచంలో ఇవి ఎక్కడా లేవు. ఈ బుక్ లో మనకు వింత సాంకేతిక కూడా కనిపిస్తుంది. ఈ పుస్తకంలో చిత్రాలలో నగ్న స్త్రీలు వింతైన ఆకుపచ్చని ద్రవంలో స్నానం చేస్తున్నట్లు, వారి చుట్టూ సంక్లిష్టమైన పైపులు మరియు ట్యాబులు ఉన్నట్లు చూపబడింది. ఇదేదో తెలియని పురాతన సాంకేతికను సూచిస్తుంది. ఈ పుస్తకంలో ఉన్న సిద్ధాంతాలు ఏమో చూద్దాం. ఇది పరగ్రహ జీవులు పంపిన సందేశం కావచ్చు, లేదా అంతరించిపోయిన ఏదో నాగరికతకు సంబంధించిన బుక్ కావచ్చు. ఇందులో మహిళా ఆరోగ్యము మరియు మూలిక వైద్యం గురించి రాసిన మెడికల్ గైడ్, లేదా మధ్యయుగంలో కేవలం డబ్బు కోసమే సృష్టించిన అత్యంత సంక్లిష్టమైన నకిలీ పుస్తకం కావచ్చు. ఈ విషయం మీరు కొత్తగా ఎంతమంది తెలుసుకున్నారు? నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.